12/1/21 मुरली। मीठे बच्चे, पढ़ाई और दैवी कैरेक्टर्स का रजिस्टर रखो। रोज़ చెక్ करो कि हमसे कोई भूल तो नहीं हुई। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, చదువు మరియు దైవీ క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ పెట్టుకోండి. రోజు చెక్ చేసుకోండి, మాతో ఏ పొరపాటు జరగలేదు కదా అని. प्रश्न, तुम बच्चे किस पुरुषार्थ से राजाई का तिलक प्राप्त कर सकते हो? పిల్లలు ఏ పురుషార్థంతో రాజ్య తిలకం పొందగలుగుతారు అంటున్నారు. ఆన్సర్, సదా ఆజ్ఞాకారి रहने का పురుషార్థ కరు. బాబా ఆజ్ఞ పైన నడిచే పురుషార్థం చేసినట్లయితే రాజ్య తిలకాన్ని పొందుతారు. సంగమంలో ఎప్పుడైతే ఈ విధంగా బాబా ఆజ్ఞలు ఫర్మాన్ బర్దా కా టీకా దో తో రాజాయి కా తిలక్ మిల్ జాయేగా. సంగమంలో ఎప్పుడైతే ఇలా బాబా ఆజ్ఞలు పాటించే తిలకం పెట్టుకుంటారో అప్పుడు రాజ్య తిలకం కూడా లభిస్తుంది. बेवफादार अर्थात आज्ञा को ना मानने वाले राजाई का तिलक नहीं प्राप्त कर सकते. ఎప్పుడైతే విశ్వాసపాత్రులుగా ఉండరో అంటే ఆజ్ఞను పాటించరో ఉల్లంఘిస్తారో రాజ్య తిలకం అటువంటి వారికి లభించదు. సెకండ్ పాయింట్, कोई भी बीमारी सर्जन से छिपानी नहीं है. ఏ విధమైనటువంటి రోగము సర్జన్తో దాచిపెట్టకూడదు. छिपाएंगे పథకం హో జాయేగా. ఒకవేళ అలా దాచిపెట్టారనుకోండి పదవి అనేది తగ్గిపోతుంది. బాప్ జైసా ప్యార్ కా సాగర్ బనో తో రాజాయి కా తిలక్ మిల్ జాయే. బాబా వలె ప్రేమ సాగర్లుగా కండి, అప్పుడు రాజ్య తిలకం లభిస్తుంది. కాబట్టి 3 విషయాలు బాబా చెప్పారు. ఒకటి, ఆజ్ఞాకారిగా ఉండే పురుషార్థం చేయండి, ఆజ్ఞ ఉల్లంఘిస్తే రాజ్య తిలకం లభించదు. అదేవిధంగా రెండోది, ఏ రకమైన లోపల ఉన్న రోగం బాబా దగ్గర దాచిపెట్టకూడదు. రోగం అంటే మాయ యొక్క రోగాలు ఏవైతే వస్తాయో వాటి గురించి బాబా చెప్తున్నారు. అలా దాచిపెడితే పదవి లభించదు కదా. అలాగే బాబా ఎంత ప్రేమ సాగరుడో అలా ప్రేమ సాగర్లుగా అయితే రాజ్య తిలకం లభిస్తుంది. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझा रहे हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. पढ़ाई माना समझ. तुम बच्चे समझते हो यह पढ़ाई बहुत सहज और बहुत ऊंची है. బాబా అంటున్నారు, ఈ చదువు అనేటువంటిది ఎంతో సహజమైనది, ఎంతో ఉన్నతమైనటువంటిది, చాలా ఉన్నతమైన పదవిని ఇప్పించేటువంటి చదువు. ఇది మీకే తెలుసు. విశ్వానికి అధికారిగా కూడా ఈ చదువుతోనే అవుతారు. అంటే వేరే ఏదైనా చేసి విశ్వానికి అధికారి అవ్వడం కుదరదు కదా. ఒక్క ఈ చదువుతో మాత్రమే విశ్వానికి అధికారిగా తయారు కావచ్చు. తో పढ़ने वालों को बहुत खुशी होनी चाहिए. మరి చదువుకునే వారికి ఎంతో సంతోషం ఉండాలి. ఎంత ఉన్నతమైనటువంటి చదువు. यह वही गीता एपिसोड भी है, संगम युग भी है. तुम बच्चे अब जगे हो, बाकी सब सोए पड़े हैं. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. గీతా ఎపిసోడ్ ఉన్నది, సంగమ యుగం కూడా ఉన్నది. మీరిప్పుడు మేల్కొన్నారు, మనుషులందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు అంటున్నారు బాబా. संगम युग भी है, तुम बच्चे जब जगे हो सोए हैं, सब गायन भी माया की नींद में सोए पड़े हैं. మాయ నిద్రలు నిద్రిస్తున్నారు అనేటువంటి మహిమ ఉన్నది కదా అనే పాట పాడుతూ ఉంటారు కదా. ఇంతకు ముందు వరకు మాయా నిద్రలు నిద్రించేటువంటి వారు ఇప్పుడు మేల్కొన్నారు. బాబా వచ్చి మేల్కొల్పారు. सिर्फ एक बात पर समझाते, मीठे बच्चे याद की यात्रा के बल से तुम सारे विश्व पर राज्य करो. కేవలము ఒక్క విషయం బాబా అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, జ్ఞాపకం యొక్క యాత్ర బలంతో విశ్వాని రాజ్యం అనేటువంటిది పొందండి. ఏ విధంగా కల్పపూర్వం తీసుకున్నారో అలా. ఇవన్నీ ఎవరు గుర్తు చేయిస్తారు? బాబానే కదా. ఇంకెవరు గుర్తు చేయిస్తారు? మీకు తెలుసు. ఇప్పుడు గుర్తొచ్చింది. కల్పకల్పం
ఇలాగే మేము ఆత్మలము యోగ బలంతో విశ్వానికి అధికారిగా అవుతాము, దైవీ గుణాలని ధారణ చేశాము. యోగం పైన పూర్తి ధ్యాస కూడా ఉండాలి. యోగ బలంతో ఆటోమేటిక్గా దైవీ గుణాలు అనేవి వస్తాయి. బరోబర్ యహ ఇమ్తిహాన్ హై హీ మనుష్య సే దేవతా బన్నే కా. బాబా అంటున్నారు, ఇది ఎగ్జామ్ మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి. మీరు ఇక్కడికి వచ్చిందే మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి. మా యొక్క యోగ బలంతోనే విశ్వం అసలు పవిత్రంగా తయారవుతుంది. ఎందుకంటే బాబా ఇదే కదా నేర్పించారు. పిల్లలు మీరు యోగం చేసినట్లయితే, యోగ బలం నింపుకున్నట్లయితే మీరు పవిత్రంగా అయి విశ్వాన్ని కూడా పవిత్రంగా చేయాలి. మరి లేకపోతే విశ్వం ఎలా పవిత్రంగా అవుతుంది? కాబట్టి మా యొక్క యోగ బలంతోనే విశ్వం కూడా పవిత్రం అవ్వాలి. పవిత్రంగా అప్పుడు ఉండేవారిమి ఆత్మలము, ఇప్పుడు అపవిత్రంగా అయ్యాము, మళ్ళీ పవిత్రంగా తయారవుతున్నాము. చక్రం యొక్క రహస్యం అర్థం చేసుకున్నారు, మీ మనసులో ఉన్నది కదా. కొత్తవారు వచ్చినప్పటికీ కూడా నయా హోతో భీ యహ బాతే బహుత్ సహజ్ హై. మరి కొంతమంది కొత్తవారు ఉంటూ ఉంటారు, అయినప్పటికీ కూడా ఇవన్నీ అర్థం చేసుకోవడానికి తేలికే, పెద్ద కష్టమైన విషయాలు కాదు కదా. ఒకప్పుడు పూజ్యులుగా ఉన్నారు, దేవతలుగా ఉన్నారు, అట్లా తర్వాత జన్మలు తీసుకుంటూ క్రిందికి వచ్చారు, తర్వాత పూజారులు అయిపోయారు, తమో ప్రధానం అయిపోయారు. ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారు? బాబానే క్లియర్గా చెప్తున్నారు. అదంతా భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. భక్తి అంటే ఇప్పుడు పాస్ట్ మీకోసం గడిచిపోయింది అని అర్థము. కాబట్టి ఇంకా అనవసరమైన విషయాలు మరి చింతన చేయవద్దు అంటారు కదా. గడిచిపోయిందేదో గడిచిపోయింది, భక్తి అంతా గడిచిపోయింది. వహతో గిర్నే కా బాత్ హై. ఇంకా భక్తి మార్గం అంటే క్రిందకి దిగిపోయే మార్గం. బాబా అబ్ చడనేకి బాత్ సునా రహే హై. కానీ ఇప్పుడు బాబా వినిపించేది భక్తి కాదు కదా, మళ్ళీ ఎక్కేటువంటి మార్గము జ్ఞానం వినిపిస్తున్నారు. దీనిలోనే మీరు దైవీ గుణాలు తప్పక ధారణ చేయాలి అని అంటారు. అలాగే రోజు చార్ట్ రాసుకోవాలి. ఎంత సమయం జ్ఞాపకం చేస్తున్నాము, మాతో ఏమైనా పొరపాట్లు ఈరోజు జరిగాయా? ఒకవేళ పెద్ద పొరపాట్లు జరిగితే దెబ్బ కూడా పెద్దగానే తగులుతూ ఉంటుంది కదా. అక్కడ ఉస్ పढ़ाई में भी कैरेक्टर देखे जाते हैं, इसमें भी कैरेक्टर देखा जाता है. అక్కడ చదువులో కూడా క్యారెక్టర్ అనేది చూస్తారు కదా, ఇక్కడ కూడా చూస్తారు కదా. బాబా తో తుమ్హారే కళ్యాణ్ కే లియే హీ కహతే హై. బాబా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మీ కళ్యాణం కోసమే కదా చెప్తున్నారు. ఉస్మే భీ రిజిస్టర్ రఖతే హై పढ़ाई కా और క్యారెక్టర్ కా. అక్కడ కూడా చూడండి రిజిస్టర్ పెడతారు, చదివెంత, క్యారెక్టర్ ఎలా ఉంది, అన్నీ రిజిస్టర్ ఉంటాయి కదా. యహా భీ బచ్చోం కా దైవీ క్యారెక్టర్ బనానా హై. మీరు ఇక్కడ కూడా దైవీ క్యారెక్టర్ తయారు చేసుకోవాలి. భూల్ నా హో యహ సంభాల్ కర్నీ హై. పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి. నాతో ఎలాంటి పొరపాట్లు జరగలేదు కదా. అందుకనే బాబా రాత్రిపూట కచహరీ పెట్టేవారు, సభ పెట్టేవారు. అంటే ఏ పొరపాట్లు చేస్తున్నారో దాన్ని ఒప్పుకునేటువంటి సభ అన్నమాట. దాన్ని ఒప్పుకోవాలి, ధైర్యంగా చెప్పాలి, క్షమ అడగాలి, మళ్ళీ చేయకుండా శిక్షణ తీసుకోవాలి. ఆ విధమైన సభ బాబా పెట్టేవారు. और कोई स्कूल आदि में कचहरी नहीं होती है. అందుకనే ఇక్కడ కూడా బ్రాహ్మణులకు అలాంటి నియమం అయిందనమాట. ఏంటి, రాత్రిపూట బాబాకి చార్ట్ అంతా కూడా చెప్పి యోగం చేసి నిద్రపోవాలి అని రూల్ అనమాట. ఆదిలో సాకార్ బాబా ఉన్నప్పుడు కచహరీ పెట్టేవారు, సభే పెట్టేవారు ఏకంగా. బాబా పొరపాటు చేస్తే మన ఒక్కళ్ళమే బాబాకి చెప్పుకోవడం కాదు, సభలోనే చెప్పాలి, బాబా ముందు చెప్పాలి. ఆ విధంగా ఉండేదన్నమాట. ఇంకా వేరే ఏ స్కూల్లో ఇలాంటి కచహరీ ఉండదు కదా. మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. బాబా ఏదైతే నాకు అర్థం చేయిస్తున్నారో మాయా కారణంగా నేను వాటిని అవజ్ఞ చేస్తున్నానా, ఉల్లంఘన చేస్తున్నానా? शुरू में भी कचहरी होती थी, बच्चे सच बताते थे तो बाप समझाते रहते, अगर सच ना बताए तो वह भूले वृद्धि को पाती रहेगी. ఆదిలో మరి పిల్లలు కచహరీలో అన్నీ నిజం చెప్తూ ఉండేటువంటి వారు. బాబా అర్థం చేయిస్తున్నారు. ఒకవేళ నిజం చెప్పలేదనుకోండి, ఆ పొరపాట్లు ఇంకా
పెరిగిపోతూనే ఉంటాయి అని. ఉల్టా और भूल व दंड मिल जाता है. ఇంకా ఉల్టా ఏదో ఒక పొరపాటు చేస్తారు, ఒప్పుకోకపోతే మళ్ళీ దండన కూడా లాస్ట్లో అనుభవించాలి. అంటే ఒక పొరపాటు చేశారనుకోండి, దాన్ని ఒప్పుకోలేదనుకోండి, శిక్షణ తీసుకోలేదనుకోండి, మళ్ళీ పొరపాటు చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఆ పొరపాటుని సమాప్తం చేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది కదా. అందుకనే పొరపాటు మీద పొరపాటు అవుతుంది, దండన కూడా మళ్ళీ లాస్ట్కి పొందాల్సి ఉంటుంది. భూల్నా బతానే సే ఫిర్ నాఫర్మాన్ బర్దార్ కా టీకా లగ్ జాతా హై. పొరపాట్లు చేసి కూడా చెప్పకపోతే వీళ్ళు అవజ్ఞాకారులు అనేటువంటి మార్క్ వాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే బాబా ఆజ్ఞను ఉల్లంఘించారు. ఎప్పుడైతే ఇలా అవజ్ఞాకారులు అంటే ఆజ్ఞ ఉల్లంఘించేవారు అనే మార్కులు అంటే రెడ్ మార్క్ పడిపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళకి రాజ్య తిలకం అనేది లభించదనమాట. ఆజ్ఞా నహీ మాన్తే बेफर्मदार तो बनते ही है, राजा ही पा नहीं सकते, सर्जन भिन्न भिन्न प्रकार से समझाते रहते हैं. ఒకటి ఆజ్ఞ ఉల్లంఘిస్తూ ఉంటారు, అవిశ్వాస పాత్రులైపోయినట్లే కదా. అలాంటి వారికి రాజ్యం ఎలా లభిస్తుంది? సర్జన్ రకరకాలుగా మీకు అర్థం చేయిస్తున్నారు. సర్జన్ దగ్గర కూడా రోగం దాచిపెడితే పదవి ఎలా లభిస్తుంది పిల్లలు? సర్జన్కి చెప్పినట్లయితే దెబ్బలు కూడా పడవు కదా అంటున్నారు. మళ్ళీ లాస్ట్లో దెబ్బలు తప్పక పడతాయి. బాబ్ సిర్ఫ్ కహెంగే సావధాన్. బాబా సావధానపరుస్తారు. ఫిర్ అగర్ ఐసీ భూల్ కరెంగే తో నుక్సాన్ కో పాయింగే. పిల్లలు మళ్ళీ ఇలాంటి పొరపాటు చేస్తే నష్టపోతారు అనే కదా బాబా అర్థం చేయిస్తారు. పదవి తగ్గిపోతే ఏం బాగుంటుంది? वहाँ तो नेचुरल दैवी चलन होगी, यहाँ पुरुषार्थ करना है. అక్కడ స్వతహా సిద్ధంగా దేవతల్లాగా వ్యవహరిస్తారు. కానీ దేవతల్లాగా వ్యవహరించాలంటే ఇక్కడ నేర్చుకోవాలి కదా, ఆత్మస్థితిలో ఉండి పురుషార్థం చెయ్యాలి కదా, దైవీ గుణాలు ధారణ చెయ్యాలి కదా, గడియ ఫెయిల్ అవ్వకూడదు కదా. బచ్చే జాస్తి భూల్ నా కరో, బాబ్ బహుత్ ప్యార్ కా సాగర్ హై. పిల్లలు ఎక్కువ పొరపాట్లు చెయ్యవద్దు, బాబా ఎంతో ప్రేమ సాగరుడు. బచ్చోంకో భీ బన్నా హై. పిల్లలు కూడా ప్రేమ సాగరులుగా బాబా వలె తయారు కావాలి. యథా బాప్ తథా బచ్చే. తండ్రి ఎలాంటి వారో పిల్లలు అలా ఉండాలి కదా. ఏ విధంగా యథా రాజారాణి తథా ప్రజ అంటారు కదా. బాబా అయితే రాజాగా అవ్వరు. అందుకని ఇక్కడ సంగమ యుగంలో ఏమంటారు? తండ్రి ఎలాగో పిల్లలు అలాగా. తుమ్ జాన్తే బాబా హమ్కో ఆప్ సమాన్ బనాతే హై. మీకు తెలుసు బాబా తన సమానంగా తయారు చేస్తారు. బాబా యొక్క మహిమ ఏదైతే ఉందో ఆ మహిమలో మేము బాబా వలె తయారు కావాలి. బాబా సమాన్ బన్నా హై. ఇదే బాబా సమానంగా అవ్వడం అంటే బాబా యొక్క ఒక్కొక్క మహిమ స్వయాన్లో ధారణ చేయాలి. మాయ కూడా చాలా ప్రబలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. పిల్లలు రిజిస్టర్ పెట్టుకోనివ్వదు, ఉన్నతి చేసుకోనివ్వదు. మాయాకే ఫందేమేతో పూరే ఫసే హుయే హో. మాయ యొక్క వలలో పూర్తిగా చిక్కుకొని ఉన్నారు. మాయాకి జైల్ సే తుమ్ నికల్ నహీ జా సక్తే హో. మాయా జైల్లో నుంచి బయటపడాలన్నా కొందరు బయటపడలేరు కదా. నిజమే చెప్పరు, ఎందుకంటే అసలు బయట పడాలని అనుకోవట్లేదు కొంతమంది అంటున్నారు. బాప్కైతే యాక్యురేట్ యాదక చాట్ రక్కు. అందుకని యోగం చాటు పెట్టుకుంటే మీ గురించి మీకే తెలిసిపోతుంది. ఉదయం లేచి ఎంత సమయం నేను బాబాని జ్ఞాపకం చేశాను, ఒక్క బాబా మహిమనే చేశానా? బాబా ఆప్ హమ్కో విశ్వకా మాలిక్ బనాతే హో. ఇది కూడా బాబాని జ్ఞాపకం చేయడమే కదా. బాబా మహిమ చేస్తూ ఉన్నారనుకోండి, అది కూడా యోగం చేస్తూ ఉన్నట్లే కదా. బాబా మీరు మమ్మల్ని విశ్వానికి అధికారిగా చేస్తున్నారు, మేము మీ సమానంగా తయారవుతాం. ఇట్లా బాబా యొక్క మహిమ చేస్తారు కదా. భక్తి మార్గంలో చేసే మహిమ వేరు. అక్కడ ఊరికే పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. నిజం చెప్పాలంటే దేవతల మహిమ తెలియదు, భగవంతుడి మహిమ తెలియదు.
నిజం చెప్పాలంటే దేవతలకు ఏం మహిమ ఉంది? దేవతలయ్యాక మీరు ఏం చెయ్యరు కదా, ఏ సేవ చెయ్యరు, ఏమీ పురుషార్థం చెయ్యరు కదా. ఆ చేసేదంతా ఎక్కడ చేస్తున్నారు మీరు? ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఎవరికి మహిమ? బ్రాహ్మణులకే నిజమైన మహిమ. దేవతలుగా అయిపోయిన తర్వాత ఏముంటుంది? నిజమైన మహిమ దేవతలకు చేసేదంతా బ్రాహ్మణులకే. అందరికీ సద్గతి ఇచ్చే దాత ఒక్క బాబానే. యహ క్రియేటర్ भी है, డైరెక్టర్ भी है. బాబా క్రియేటర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, సర్వీస్ भी करते हैं और बच्चों को समझाते भी हैं. బాబా సేవ చేస్తారు, అర్థం చేయిస్తారు. ప్రాక్టికల్ మే कहते हैं, वो तो सिर्फ भगवान वाचा सुनते रहते हैं. అన్నీ ప్రాక్టికల్గా చెప్తున్నారు బాబా. అక్కడ వాళ్ళు కేవలం భగవాన్ వాచ అని ఊరికే చదువుకుంటూ ఉంటారు, శాస్త్రాల్లో ఉన్నది చదువుకుంటూ ఉంటారు, గీత చదువుకుంటూ ఉంటారు. ఊరికే భగవాన్ వాచ ఫలానా ఫలానా అని చదువుకుంటే ఏం లభిస్తుంది? ఎందుకంటే ఊరికే చదువుకుంటే ఏమీ లభించదు కదా. రోజు గీత తీసరు, చదువుకున్నారు, కానీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే ఏం చేయట్లేదు, ఇంకేం లభిస్తుంది? కిత్నా ప్రేమ సే బయట పడితే మళ్ళీ ఆ గీత మీద ఎంత ప్రేమ ఉంటుందంటే చాలా చాలా ప్రేమతో చదువుతారు భగవద్గీత. కొందరు ఎంతో భక్తి చేస్తారు, పతా నహీ పడతా కి ఇస్సే క్యా హోగా, కానీ ఏమీ దొరకదు అనేది కూడా వాళ్ళకి తెలియదు కదా. దాంతో ఏమవుతుంది? రోజు ఊరికే చదువుతున్నారు, కానీ కార్యంలో కర్మలో ఏం చెయ్యట్లేదు అనుకోండి, ఏం లాభము? వహ నహీ జాన్తే హమ్ నీచే హీ సీడీ ఉతర్ రహే హై. కాబట్టి భక్తి చేస్తూ గీత చదువుతూ మేము మెట్లు దిగుతున్నాం కానీ ఎక్కట్లేదు అని కూడా తెలియదు. రోజు రోజుకి ఆత్మ తమో ప్రధానంగా మా ఆత్మ మారిపోతుంది అని కూడా తెలియదు. డ్రామా మే నూంది హీ ఐసీ హై. కానీ ఇదే డ్రామాలో ఉన్నది భక్తి చేస్తున్నా, గీత చదువుతున్నా క్రిందికే వస్తారు. ఇస్ సీఢీ కా రాజ్ సివాయ్ బాప్కే కోయి సమఝా నా సకే. ఈ మెట్ల యొక్క రహస్యం కూడా బాబా తప్ప ఎవరూ చెప్పలేరు. శివ్ బాబాని బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు. అంతేకాని బ్రహ్మబాబా అంతటా బ్రహ్మబాబాకు తెలుస్తుందా ఏంటి? శివబాబా వచ్చి బ్రహ్మబాబా ద్వారా తెలియచేస్తేనే కానీ ఎవరికైనా తెలుస్తుంది. యహ భీ ఇన్సే సమజ్దార్ ఫిర్ తుమ్కో సమఝాతే. బ్రహ్మబాబా కూడా శివబాబా చెప్పింది విని అర్థం చేసుకొని అప్పుడు ఇతరులకి వినిపిస్తారు అని. మూలమైనటువంటి పెద్ద టీచర్, పెద్ద సర్జన్ శివబాబా ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేయవలసింది కూడా శివబాబానే. ऐसा नहीं कहते कि ब्राह्मणी को याद करो, याद तो एक ही रखनी है. అకేల్ని జ్ఞాపకం చేసేది లేదు, బ్రహ్మబాబాని జ్ఞాపకం చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళు కాదు కదా చెప్పేది, నేను కదా చెప్పేది అని శివబాబా అంటారు. మీరు నన్నే జ్ఞాపకం చెయ్యాలి. కభీ భీ కిసీ కే సాత్ మోహ్ నహీ రఖనా, ఏక్ బాప్ సే హీ శిక్షా లేనీ హై. దేహం ఉన్న వారితో ఎప్పుడు కూడా మోహము పెట్టుకోవద్దు, దేహంతో ఎప్పుడు మోహము పెట్టుకోవద్దు, ఎవరితోనూ పెట్టుకోవద్దు అని బాబా అండి. ఒక్క బాబా యొక్క శిక్షణ మాత్రమే తీసుకోవాలి. రెండోది నిర్మోహిగా కావాలి. ఇదే శ్రమ ఉన్నది. మొత్తం పాత ప్రపంచంతోనే మీకు వైరాగ్యం రావాలి. ఇది సమాప్తం అయిపోయే ఉన్నది, దీని మీద ప్రేమ కానీ ఆసక్తి కానీ నాకు లేవు. ఈ స్థితిని తయారు చేసుకోవాలి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు కడతారో. ఉన్హోంకో తో యహ పతా నహీ కి పురానీ దునియా బాకీ కిత్నా సమయ హై. వాళ్ళకి తెలీదు ఇన్ని అంతస్తులు కడుతున్నామే, 100 అంతస్తులు కడుతున్నామే, ఈ పాత ప్రపంచం ఎక్కువసేపు మిగలదు, ఇవి కూడా ఏమీ ఎక్కువసేపు మిగలవు అని. ఉన్హోంకో తో పతా నహీ పురానీ దునియా కిత్నా సమయ హై, తుమ్ బచ్చే అబ్ జగే హో. మీరు ఇప్పుడు మేల్కొన్నారు, ఇతరులను కూడా మేల్కొల్పుతున్నారు. బాబా ఆత్మల్ని మేల్కొల్పుతున్నారు, గడియ గడియ చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి. శరీరంగా భావించినట్లయితే నిద్రపోతున్నట్లే. కాబట్టి స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాని జ్ఞాపకం చెయ్యండి. ఆత్మ పతితంగా అయిపోయింది, శరీరము పతితమైందే లభిస్తుంది. ఆత్మ పావనమైతే శరీరము పావనమైంది లభిస్తుంది.
बाप समझाते तुम ही इस देवी देवता घराने के थे, మీరు ఈ దేవీ దేవత వంశానికే చెందినటువంటి వారు, మళ్ళీ మీరు ఆ విధంగా తయారవుతారు. ఎంత సహజమైనటువంటి విషయాలు. ऐसे बेहद के बाप को हम क्यों नहीं याद करेंगे. మరి ఆ దేవతా వంశానికి చెందిన వారిగా అవ్వాలి కాబట్టి తప్పకుండా బేహద్ బాబాని ఎందుకు జ్ఞాపకం చేయొద్దు. ఉదయమే లేచి అమృతవేళ, ఉదయమే లేచి అంటే అమృతవేళ బాబాని జ్ఞాపకం చేయాలి. ఏ విధంగా జ్ఞాపకం చేస్తారు? బాబా మీరు ఎంత అద్భుతం చేస్తున్నారు, మమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తున్నారు, మేము ఇప్పుడే దేవీ దేవతలుగా తయారవుతున్నాము, మమ్మల్ని దేవతలుగా తయారు చేసి మరలా మీరు నిర్వాణధామంలోనే ఉండిపోతారు. ఇంత ఉన్నతంగా ఎవ్వరూ తయారు చేయలేరు బాబా మమ్మల్ని. మీరు ఎంత సహజంగా అన్నీ వినిపిస్తున్నారు. बाप कहते हैं जितना टाइम मिले कामकाज करते हुए बाप को याद कर सकते हो. అలాగే అన్ని పనులు చేసుకుంటూ కూడా కొంచెం కొంచెం టైం దొరికినా కానీ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. పనులు చేస్తున్నప్పటికీ కూడా యాద్ హీ తుమ్హారా బేడా పార్ కర్నే వాలీ హై, జ్ఞాపకమే మీ నావని తీరానికి చేరుస్తుంది. కలియుగ్ సే ఉస్ పార్ శివాలయమే లే జానే వాలీ హై, కలియుగం నుండి అటువైపుకి అంటే శివాలయానికి తీసుకుని వెళ్ళేది జ్ఞాపకమే కదా. కాబట్టి ఎక్కడికి వెళుతున్నారో ఆ శివాలయాన్ని తప్పకుండా జ్ఞాపకం చేయాలి. శివబాబా స్థాపన చేస్తున్నటువంటి స్వర్గం, దాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. शिव बाबा को तो याद करने से हम स्वर्ग के मालिक बनेंगे. కాబట్టి బాబాని పరంధామాన్నితో పాటు స్వర్గాన్ని, అందుకనే ఏమని జ్ఞాపకం చేయాలి? నేను శివ బాబాని జ్ఞాపకం చేస్తున్నాను, దీంతో నేను ఇలాంటి స్వర్గానికి అధికారిగా అవుతాను. ఇట్లా స్వర్గము గుర్తు రావాలి, బాబా గుర్తు రావాలి. ఈ చదువుతోనే ఈ చదువుకునేదే కొత్త ప్రపంచం కోసము. బాబా వచ్చిందే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి. జరూర్ బాప్ ఆకర్ కోయితో కర్తవ్య కరేంగే, తప్పకుండా బాబా వచ్చి ఏదో ఒక కర్తవ్యం చేస్తారు కదా. तुम देखते भी हो मैं पार्ट बजा रहा हूँ డ్రామా కే ప్లాన్ అనుసార్. మీకు తెలుసు నేను డ్రామా ప్లాన్ అనుసారంగా పాత్ర అనేది వహిస్తాను అని బాబా అంటారు. तुम बच्चों को 5000 वर्ष पहले वाली याद की यात्रा और आदि मध्यांत का राज बताता हूँ. పిల్లలకు 5000 సంవత్సరాల పూర్వం వలె జ్ఞాపకం యొక్క యాత్ర ఆది మధ్యాంత రహస్యాలు తెలియచేస్తాను అంటారు. 5000 वर्ष के बाद బాబా हमारे सम्मुख आता है. 5000 సంవత్సరాల తర్వాత బాబా ఎదురుగా వచ్చారు కదా. ఆత్మ హీ బోల్తీ హై, శరీర్ నహీ బోలేగా. ఆత్మనే మాట్లాడుతుంది, శరీరం అనేది కాదు. బాబా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఆత్మకో హీ ప్యూర్ బనానా హై, ఆత్మనే ప్యూర్గా తయారు చేసుకోవాలి. ఆత్మకో ఏక్ బార్ హీ ప్యూర్ హోనా హోతా హై. बाबा कहते हैं मैंने अनेक बार तुमको पढ़ाया और भी पढ़ाऊँगा. మరి ఇప్పుడే పవిత్రంగా పూర్తిగా తయారు కావాలి కదా. అనేక సార్లు బాబా చదివించారు, మరలా చదివిస్తారు. ఇలా ఏ సన్యాసులైనా చెప్తారా ఏంటి? నేను అనేక సార్లు చదివించాను, లేకపోతే ఇలా తయారు చేశాను, మళ్ళీ చేస్తాను, ఇలాంటివి ఎవరు కూడా చెప్పలేరు. వాళ్ళకే తెలియదు కదా, కల్పకల్పం ఎలాగే జరుగుతుంది అనేది తెలియదు కదా. ఒక్క జన్మ గురించే వాళ్ళకి తెలియదు, ఇంకా అన్నీ ఎలా తెలుస్తాయి వాళ్ళకి? तो बच्चे मैं ड्रामा के प्लान अनुसार पढ़ाने आया हूँ. నేను డ్రామా ప్లాన్ అనుసారంగా చదివించడానికి వచ్చాను. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి చదివిస్తాను. కల్పపూర్వం మాదిరిగా రాజధాని మొత్తం స్థాపన జరుగుతుంది ఇప్పుడు. అనేక్ బార్ तुमको पढ़ाकर राजाई स्थापना की कितनी वंडरफुल बातें बाप समझाते हैं. ఇప్పుడు మరి రాజ్యస్థాపన జరుగుతుంది, అనేక సార్లు చదివించినట్లు చదివిస్తాను. ఇలా వండర్ఫుల్ విషయాలన్నీ బాబా చెప్తారు. మరి బాబా ఇచ్చే ఈ శ్రీమతము ఎంత శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఈ శ్రీమతంతోనే విశ్వం పైన అధికారి అవుతారు. ఇది చాలా పెద్ద పొజిషన్. విశ్వం పైన అధికారి అవ్వడం అంటే ఎంత పెద్ద పొజిషన్. కొందరికి చూడండి పెద్ద పెద్ద లాటరీలు దొరుకుతూ ఉంటాయన్నమాట. ఎంత పెద్ద లాటరీ
కొందరికి ఏమవుతుందంటే ఎంత పెద్ద లాటరీ దొరికిందనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ సంతోషం తట్టుకోలేక పిచ్చి కూడా పట్టేస్తుంది అనమాట. అంత విపరీతమైన ఆనందపడుతూ ఉంటారనమాట. కొన్ని చల్తే చల్తే హోప్లెస్ హో జాతే హై, హమ్ పడ్ నహీ సక్తే హై. అంత గొప్ప లాటరీ మీకు ఇప్పుడు లభించింది. ఇంత గొప్ప లాటరీ లభించాక కూడా కొంతమంది కొంతకాలం జ్ఞానంలో నడిచి ఇంకా మేము నడవలేము అని అంటూ ఉంటారు. మేము ఎక్కలేము, మేము చదువుకోలేము అంటూ ఉంటారు. మేమేం విశ్వరాజ్యం తీసుకుంటాంలే అనుకుంటారు. అసలు ఎంత సంతోషించాలి పిల్లలు, మీరు దేవతలుగా తయారవ్వడం అంటే చిన్న విషయం ఉన్నదా? బాబా कहते हैं అతీంద్రియ సుఖ और खुशी की बातें मेरे बच्चों से पूछो. అతీంద్రియ సుఖం అడగాలంటే నా పిల్లల్ని అడగండి అని బాబా అంటారు. సంతోషం ఎంత అంటే నా పిల్లల్ని చూడండి అని బాబా అంటారు. ఎందుకంటే తుమ్ జాతే హో సబ్కో ఖుషీకి బాతే సునానే. ఇంత సంతోషం యొక్క విషయాలు వినిపించడానికి అందరికీ మీరు వెళ్తారు కదా. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఎలాంటి అధికారిగా ఉండి 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పూర్తిగా గులాంలాగా అయిపోయారు కదా. गाते भी है मैं गुलाम तेरा, समझते हैं अपने को नीच कहना, छोटा होकर चलना अच्छा है. ఏ విధంగా ముస్లిమ్స్ కూడా అంటూ ఉంటారు కదా, మే గులాం అంటారు. నేను నీకు గులాంని అని భగవంతుడి ముందు అంటూ ఉంటారనమాట. ఎందుకంటే అట్లా అనడం కూడా మంచిది అనుకుంటారు వాళ్ళు. నేను ఇలా గులాంను, నేను నీకు బానిసను ఉన్నాను అని అంటూ ఉంటారనమాట. అలా నీచులము, పాపులము, చిన్నవాళ్ళము అని భగవంతుడి ముందు ఒప్పుకుంటే చాలా మంచిది అని అనుకుంటారనమాట. అందుకనే వాళ్ళు మాటికి నేను నీకు బానిసను, నేను నీకు గులాంని అని చెప్పుకుంటూ ఉంటారు. దేకో బాప్ కౌన్ హై ఉన్కో కోయి జాన్తే నహీ. భగవంతుడి గురించి తెలియకపోయినప్పటికీ కూడా చూడండి ఏ విధంగా అంటూ ఉంటారు అందరూ. ఉన్కో భీ సిర్ఫ్ తుమ్నే జానా హై. అక్కడ భగవంతుడు ఎవరు అనేది మీరే తెలుసుకున్నారు. ఇవన్నీ ఏమిటి, భక్తి మార్గం ఏమిటి, అట్లాగే బాబా ఎంత ఉన్నతంగా చేస్తున్నారు అనేది మీరే తెలుసుకున్నారు. అందరినీ కూడా బాబా వచ్చి పిల్లలు అనే కదా అర్థం చేయిస్తారు. ఇక్కడ ఆత్మలు పరమాత్మనితో కలుసుకున్నటువంటి మేళ అంటారు. స్వర్గం యొక్క అధికారం బాబా నుండి లభిస్తుంది. అంతే తప్ప గంగా స్నానాలు చేయడము, లేకపోతే ఇంకేదన్నా యాత్రలు చేయడము, దాంతో మీకేమో స్వర్గరాజ్యం ఏమీ లభించదు. గంగా స్నానం ఎన్నిసార్లు చేసి ఉండొచ్చు జన్మల నుండి, ఏం లభించింది పిల్లలు అని బాబా అంటున్నారు. అట్లాగే యూతో పానీ సాగర్ సే జాతా హై పరంతు బర్సాత్ కేసే పడతీ హై ఇన్కో భీ కుదరత్ కహేంగే. ఏదైనా వాటర్ అనుకోండి సాగరం నుండే వస్తుంది, అదే ఆవిరవుతుంది, అదే వర్షం కురుస్తుంది, అదే ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఈ సమయం బాప్ తుమ్కో సబ్ కుచ్ సమझाते हैं. ఈ సమయంలో బాబా అన్నీ వివరిస్తున్నారు కదా. ధారణా భీ అచ్చా హీ కర్తీ, ఆత్మా హీ కర్తీ హై నాకి శరీర్. ఇవన్నీ ఎవరు ధారణ చేస్తున్నారు? బాబా ఇలా చెప్తున్నారు, ఇలా చేయమంటున్నారు, ఇలా నేను చేయాలి అని ధారణ చేసేదంతా ఆత్మనే కదా. ఆత్మనే లోపల ధారణ చేస్తూ ఉంటుంది, శరీరం కాదు కదా. ఇలా ఫీల్ అయ్యేది ఎవరు? ఆత్మ. నా తండ్రి అని ఎవరు ఫీల్ అవుతున్నారు? ఆత్మే ఫీల్ అవుతుంది. బాబా మమ్మల్ని ఇలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారు, బాబా మా పైన దయ చూపించండి అని కూడా ఆత్మనే అడిగింది కదా. బాబా అంటారు, పిల్లలు మీరు అవజ్ఞ ఏమీ చెయ్యవద్దు, బాబా ఆజ్ఞలు ఉల్లంఘించవద్దు, దేహాభిమానం అనేది రావద్దు, అనవసరంగా తమ పదవి అనేటువంటిది తక్కువ చేసుకోవద్దు. టీచర్తో సమझाएंगे, तुम जानते हो బాప్ బేహద్ కా టీచర్ హై. టీచర్ అయితే అర్థం చేయిస్తూనే ఉంటారు కదా, బాబా బేహద్ టీచర్ ఉన్నారు. दुनिया में कितनी ढेर भाषाएं हैं, कोई भी चीज़ छपती है तो सब भाषाओं में छपनी चाहिए. कोई लिटरेचर छपाते हो. బాబా అంటారు, పిల్లలు ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్నాయి, భారతదేశంలో ఇన్ని భాషలు ఉన్నాయి, ఏదైనా ఒకటి రాశారనుకోండి పుస్తకం, అన్ని భాషల్లోనూ ప్రింట్ చేయండి, అందరు పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా అని బాబా అనేవాళ్ళు. అందరూ కూడా కోయి లిటరేచర్ छपाते तो सबको एक एक కాపీ भेज दो.
అలా లిటరేచర్ ప్రింట్ చేయించారనుకోండి, అందరికీ కూడా ఒక్కొక్క కాపీ పంపుతూ ఉండాలి. లైబ్రరీల్లో అట్లా అందరూ చదివే చోట్ల పంపిస్తూ ఉండాలి. ఖర్చు అయిపోతుంది అని ఆలోచించకూడదు. आपका भंडारा बहुत बढ़ जाएगा, पैसा अपने पास रख कर क्या करेंगे. బాబాది అనుకుంటే బాబానే నింపుతారు కదా. డబ్బు దాచుకొని మాత్రం ఏం చేసుకుంటారు? ఘర్తో నహీ లే జాయింగే, పరంధామానికి తీసుకొని అయితే రారు కదా. अगर कुछ घर ले जाए तो परमात्मा के यज्ञ की चोरी हो जाए. तोबा तोबा ऐसी बुद्धिशाली. अगर कुछ घर ले जाए तो परमात्मा के यज्ञ की चोरी हो जाए. तोबा तोबा ऐसी बुद्धिशाली किसकी ना हो. परमात्मा के यज्ञ की चोरी उन जैसा महान पापात्मा कोई हो ना सके. कितनी आम अधमगति हो जाती है. बाप कहते हैं सब ड्रामा में पाठ है. ఇక్కడే సేవ చేస్తారు కదా. పరమాత్మ యజ్ఞంలో కొందరు సమర్పణ చేస్తూ ఉంటారు. ఒకవేళ బాబా యజ్ఞంలోంచి మేము ఏదైనా మా ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకున్నారనుకోండి, దానికంటే పాపం ఇంకొకటి లేనే లేదు అని బాబా అంటున్నారు. యజ్ఞం యొక్క దొంగతనం అవుతుంది. అలాంటి బుద్ధి ఎవ్వరికి రానే రావద్దు. వాళ్ళెంత అధోగతి పొందుతారంటే అడగనే అడగొద్దు అని బాబా. పరమాత్మని యజ్ఞంలోనే దొంగతనం చేయడం అంటే అంతకంటే మహాన్ పాపాత్మలు ఇంకా ఎవరు కూడా ఉండనే ఉండరు. వారు అధమగతి అనేది పొందుతారు. ఇదంతా డ్రామాలో పాత్ర. तुम राजाई करेंगे वह तुम्हारे सर्वेंट बनेंगे. सर्वेंट बिगर राजाई कैसी चलेगी. कल पहले भी ऐसा ही स्थापना हुई थी. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బాబా యజ్ఞంలోంచి ఏదైనా తెచ్చుకోవాలనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టే సత్యుగంలో రాజుల పదవి వేరే ఉంటుంది, ప్రజల పదవి వేరే ఉంటుంది, ఇంకా తక్కువ వాళ్ళ పదవి వేరే ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టే అక్కడ పదవులు కూడా అన్ని రకాలే ఉంటాయి. अब बाप कहते हैं अपना कल्याण करना चाहते हो तो श्रीमत पर चलो. మీ కళ్యాణం చేసుకోవాలంటే శ్రీమతం పైన నడవండి. దైవీ గుణాలు ధారణ చెయ్యండి. క్రోధం చేయడం కూడా దైవీ గుణం కాదు కదా, అది కూడా అసరీ గుణమే కదా. कोई क्रोध करे तो चुप कर देना चाहिए, రెస్పాన్స్ నహీ కర్నా చాహియే. ఎవరైనా కోపం చేస్తే మీరు సైలెన్స్ అయిపోండి, రెస్పాన్స్ ఏమి ఇవ్వకండి, సమాధానం ఏం చెప్పకండి అంటున్నారు. హర్ ఏకకి చలన్ సే సమజ్ సక్తే హై అవగుణ తో సబ్ మే హై. నడవడికతో తెలుస్తుంది. అవగుణాలు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఏదో ఒక అవగుణం ఉంటూనే ఉంటుంది. చిన్న పెద్ద కోపంలో రావడమో ఆవేశం చేయడమో కొన్ని చిన్న చిన్న విషయాలు. जब कोई क्रोध करते तो उनकी शक्ल तांबे जैसी हो जाती है. బాబా సావధాన పరుస్తూ ఉంటారు కదా. ఎవరైనా కోపం చేస్తారనుకోండి, వాళ్ళ ముఖం రాగిలాగా అయిపోతుంది, మండిపోతూ ఉంటారు కదా. ముఖసే బమ్ చలాతే హే అప్నా హీ నుక్సాన్ కర్ దేతే హే. మరి నోటి నుండి మాటలు అంటే బాంబులు లాంటి మాటలు మాట్లాడతారు. అలా మాట్లాడితే వారికే నష్టం కలుగుతుంది. ఎందుకంటే వారి పదవే తగ్గిపోయింది కదా. కాబట్టి కోపం చేసిన వాళ్ళకే నష్టము, అలాంటి మాటలనే బాంబులు వేసిన వాళ్ళకే నష్టము. అంతేకాని మాకేం నష్టం లేదు అని అనుకోండి. తెలివి అనేది ఉండాలి కదా. బాప్ कहते हैं पाप कर्म करते वह लिख दो, బాబా కో బతానే సే మాఫ్ హో జాయేగా. పాపకర్మలు చేశారనుకోండి, రాయండి. బాబాకు చెప్తే మాఫీ అయిపోతుంది, బరువు తగ్గిపోతుంది. జన్మ జన్మాంతర సే తుమ్ వికార్ మే జానే లగే హో. జన్మ జన్మాంతరాల నుండి వికారాల్లో పడుతూ వచ్చారు కదా. ఈ సమయంలో ఏ పాపకర్మ చేసినా 100 రెట్లు శిక్ష పడుతుంది. బాప్కే ఆగే భూల్కి తో 100 గుణా దండ్ పడ జాయేగా కియా और बताया भी नहीं. ఏదైనా పొరపాటు చేశారు అయినా చెప్పలేదనుకోండి, మరి శిక్షనే ఉంటుంది కదా. పైగా వృద్ధి కూడా అయిపోతుంది తప్పనేది. ఇంకొకసారి కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ 100 రెట్లు శిక్ష పడుతూనే ఉంటుంది కదా. స్వయానికి స్వయమే నష్టపోతారు కదా. बुद्धि को सालिम बनाने आए हैं, जानते यह कैसा पद पाएंगे. బుద్ధిని
మంచిగా చేసుకోవడానికి భగవంతుడికి దగ్గరకు వచ్చారు. అలాంటిది ఇలా ఉన్నారంటే ఇంకేం పదవి పొందుతారు? 21 జన్మల విషయం పిల్లలు. సర్వీసబుల్ బచ్చే హే, ఉన్కా స్వభావ్ బహుత్ మీఠా చాహి. సేవ చేసే పిల్లల స్వభావం కూడా మధురంగా ఉండాలి. कोई झट बाप का बतलाते बाबा यह भूल हुई, बाबा खुश होते, భగవాన్ ఖుష్ హువా తో और क्या चाहिए. కొందరు పొరపాటు చేస్తే వెంటనే బాబాకు చెప్తారు, బాబా ఈ తప్పు చేశాం బాబా. బాబా చాలా సంతోషిస్తారంట, తప్పు చేసినందుకు కాదు, చేసి ఒప్పుకున్నందుకు. భగవంతుడి సంతోషించడం కంటే మీకు ఇంకేం కావాలి అంటూ. ఎతో బాప్ టీచర్ గురు తీనో హే. మరి బాబా తండ్రి ఉన్నారు, టీచర్ ఉన్నారు, గురువు ఉన్నారు. కాబట్టి గురువు, టీచర్, తండ్రి మీ పైన సంతోషపడ్డారు మీరు పొరపాటు చేసినట్లయితే, ఎందుకంటే చెప్పారు కాబట్టి. నైతో తీనో హీ నారాజ్ హోంగేనా, లేకపోతే ముగ్గురిని అసంతుష్టం చేసినట్లే కదా. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, శ్రీమతం పైన నడిచి తమ బుద్ధిని మంచిగా చేసుకోవాలి, శ్రేష్టంగా చేసుకోవాలి. బాబా ఆజ్ఞలు ఎప్పుడూ కూడా ఉల్లంఘన చెయ్యకూడదు. కోపంలో వచ్చి నోటి నుండి మాటలనే బాంబులు వేయకూడదు, సైలెన్స్గా ఉండాలి. సెకండ్ పాయింట్, మనసుతో ఒక్క బాబా మహిమ చేస్తూ ఉండాలి. ఈ పాత ప్రపంచంతో ఆసక్తి, ప్రేమ ఉండకూడదు. బేహద్ వైరాగ్యం ఉండాలి, నిర్మోహిగా ఉండాలి. వరదాన్, తమ అవ్యక్త శాంత స్వరూపం ద్వారా వాతావరణాన్ని అవ్యక్తంగా చేసేటువంటి సాక్షాత్ మూర్తులుగా కండి. ఏ విధంగా సేవ యొక్క ప్రోగ్రామ్స్ తయారవుతాయి, ऐसे सवेरे से रात तक याद की यात्रा में कैसे कब करेंगे प्रोग्राम बनाओ. మరి సేవా ప్రోగ్రాం తయారైతే పొద్దుటి నుండి రాత్రి వరకు ఆ సేవలో ఈ సేవ ఇప్పుడు చేయాలి, ఈ సేవ ఇప్పుడు చేయాలని ఎలా అయితే సేవ చేసుకుంటూ వెళ్తారో, అలాగే ఉదయం నుండి రాత్రి వరకు యోగం యొక్క యాత్ర కోసం ఇప్పుడు ఈ యోగం చేయాలి, ఇప్పుడు ఇలా యోగం చేయాలి, ఇలా మీకు మీరే ప్రోగ్రాం తయారు చేసుకోండి. మధ్య మధ్యలో 3 నిమిషాలు సంకల్పం యొక్క ట్రాఫిక్ పూర్తిగా స్టాప్ చేసేయండి. వ్యక్త భావము అంటే ఈ దేహము, దేహ ప్రపంచము, వ్యక్త ప్రపంచము, ఇవన్నీ కూడా దూరంగా అయిపోండి అంటున్నారు. అవేమీ కనిపించకూడదు, అవ్యక్త భావము కనిపించాలి అంటున్నారు. అవ్యక్త శాంత రూపాన్ని ధారణ చెయ్యండి. వహబీ ఇషారేసే సమజ్జాయ్. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఎదుటివారు కూడా మీరు చేసే సైగతోనే అర్థం చేసుకుంటారు. అప్పుడు వాతావరణం కూడా అవ్యక్తంగా తయారవుతుంది. అనోఖాపన్ దిఖాయి దేగా, ఒక రకమైన అద్భుతం కనిపిస్తూ ఉంటుంది. ఆప్ సాక్షాత్కార్ కరానే వాలే సాక్షాత్ మూర్త బన్ జాయేంగే. మీరు సాక్షాత్కారం చేయించే సాక్షాత్తు మూర్తులుగా అవుతారు. స్లోగన్, సంపూర్ణ సత్యతా హీ పవిత్రతా కా ఆధార్ హై. సంపూర్ణ సత్యత అనేది పవిత్రతకు ఆధారం. సంపూర్ణ సత్యత అనేది పవిత్రతకు ఆధారం. స్వమానము, నేను అవ్యక్త శాంతి స్వరూపంతో వాతావరణాన్ని అవ్యక్తంగా చేసే ఆత్మను. నేను అవ్యక్త శాంతి స్వరూపంతో వాతావరణాన్ని అవ్యక్తంగా చేసే ఆత్మను. నేను అవ్యక్త శాంతి స్వరూపంతో వాతావరణాన్ని అవ్యక్తంగా చేసే ఆత్మ.
अच्छा, నేను అవ్యక్త శాంతి స్వరూపంతో వాతావరణాన్ని అవ్యక్తంగా చేసే ఆత్మను. చేశాను.